హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ముందుగా ఈరోజు టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఇన్ సి షార్ప్. మెథడ్స్ అంటే ఏంటివి, మెథడ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు, మెథడ్ ని ఎలా యూజ్ చేస్తారు అని ఈ వీడియోలో నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా మనం మెథడ్ తెలుసుకోవాలంటే ముందుగా మనకి క్లాసెస్ అంటే ఏంటో తెలియాలి. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అన్నాము. సో ఒక మనం బేసిక్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, టు డెవలప్ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ టు నో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ క్లాస్ అంటే తెలియాలి, మెథడ్ అంటే తెలియాలి, వేరియబుల్ అంటే తెలియాలి. సో ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగా మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ మెథడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ టుగెదర్ పర్ఫార్మ్ ఏ టాస్క్. ఏదైనా ఒక టాస్క్ ని చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏదైనా ఒక లాజిక్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మెథడ్స్ అనేటివి యూజ్ చేస్తామండి బేసిక్ గా. ఇప్పుడు ఫర్ సపోజ్, ఇప్పుడు మీరు దీనికి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ ను మాటిమాటికి చేయాలనుకుంటే, రిపీటెడ్లీ వెన్ ఎవర్ వీ వాంట్ టు డూ ఎనీ టాస్క్ రిపీటెడ్లీ, ఓకే, అలాంటి టైంలో మనం మెథడ్ ని క్రియేట్ చేసుకుంటాము. ఆ మెథడ్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ద్వారా కాల్ చేయడంతో మెథడ్ మనం ఎన్నిసార్లు అయితే మెథడ్ ని కాల్ చేస్తామో అన్ని సార్లు అందులో ఉన్న కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. బేసికలీ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ రీయూజబిలిటీ ఆపరేషన్. రీయూజబిలిటీ ఆపరేషన్ కోసమే మనం మెథడ్స్ ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు థియరిటికల్ డెఫినేషన్ చూడండి. ఏ మెథడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ టుగెదర్ పర్ఫార్మ్ ఏ టాస్క్. అంటే మెథడ్ అనేది గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, అవన్నీ కలిపి మనకి ఒక టాస్క్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎవ్రీ సి షార్ప్ ప్రోగ్రామ్ హ్యాస్ అట్లీస్ట్ వన్ క్లాస్ విత్ ఏ మెథడ్ నేమ్ మెయిన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సి షార్ప్ ప్రోగ్రామ్ హ్యాస్ అట్లీస్ట్ వన్ క్లాస్ విత్ ఏ మెథడ్ నేమ్ మెయిన్. అంటే ఏ సి షార్ప్ క్లాస్ తీసుకున్నా కూడా మనకి అట్లీస్ట్ వన్ మెయిన్ మెథడ్ అనేది మనకి ఉండడం అయితే కంపల్సరీ. వితౌట్ మెయిన్ మెథడ్ మనం ఒక క్లాస్ అనేది మనకి క్రియేట్ కాదు, ఆ క్లాస్ ని మనం కాల్ చేసుకోలేదు. సో ఇదండి అబౌట్ మెథడ్స్ ఇన్ సి షార్ప్ గురించి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కొక్క దాని గురించి అటు అసలు మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తారు ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టు యూజ్ మెథడ్ వీ హ్యావ్ టు, మనం ఒక మెథడ్ ని యూజ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు డూ సమ్ స్టెప్స్ అండి. ఫస్ట్ డిఫైన్ ఏ మెథడ్, మెథడ్ ని డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కాల్ ద మెథడ్ ని కాల్ చేసుకోవాలి. ఓకే, when if you want to use the method, first of all you have to define the method ni define చేసుకోవాలి, and then you have to call the method. ఓకేనా, ఆ మెథడ్ ని మనం కాల్ చేసుకోవాలి. ఇది మీరు చూసుకున్నట్టయితే బేసిక్ గా మనకు సింటాక్స్ ఉంటుంది కదండి, మెథడ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి ఒక సింటాక్స్ అండి. ఇది మీరు చూసుకున్నట్టయితే యాక్సెస్ మాడిఫైయర్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్, దాన్ని ఫాలో అవుతూ రిటర్న్ టైప్. ఓకే, దాన్ని ఫాలో అవుతూ రిటర్న్ టైప్, దాని తర్వాత మెథడ్ నేమ్, దాని లోపల పారామీటర్ లిస్ట్ ఆర్ వేరియబుల్స్ అని కూడా మనం అనొచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మెథడ్ బాడీ ఇదండి మనకి సింటాక్స్ అంటే యాక్సెస్ మాడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్. ఓకేనా, ఇదండి. ఇప్పుడు మనం బేసిక్ గా ఒక మెథడ్ అయితే క్రియేట్ చేద్దామండి. ఓకేనా, ఒక మెథడ్ ని మనం క్రియేట్ చేద్దాం. చూడండి, నేను విజువల్ స్టూడియోలోకి వచ్చాను. విజువల్ స్టూడియోలోకి కన్సోల్ అప్లికేషన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తాను క్లాస్ ని? పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ క్లాస్ అనేది కీవర్డ్, క్లాస్ నేమ్ అని ఇస్తాను EMPLO ఎంప్లాయీ అనే ఒక క్లాస్ నేమ్. ఓకే, ఒక క్లాస్ నేమ్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. క్లాస్ లో నేను int ELO,
స్ట్రింగ్ ఈ నేమ్ కామా స్ట్రింగ్ ఈ నేమ్, నెక్స్ట్ డబల్ సాలరీ ఈ 3 వేరియబుల్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు నేను మెథడ్ క్రియేట్ చేస్తానండి. ఇది క్లాస్ అంటారు, దీన్ని క్లాస్ అంటారు. నెక్స్ట్ ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తాం. మెథడ్ ఎక్కడ ఉంటుందండి? మనకు మామూలుగా మెథడ్ ఈజ్ యూజ్ టు పర్ఫార్మ్ సమ్ లాజిక్. మనం మెథడ్ ని ఇన్సైడ్ ద క్లాస్ రాసుకుంటామండి. ఇక్కడ చూడండి మెథడ్ ని ఎలా రాసుకోవాలంటే, ఫస్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే పబ్లిక్ రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్ పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఏమి ఇస్తాను? డిస్ప్లే ఎంపీ అని ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్, నెక్స్ట్ ఇలాగా ఒక మెథడ్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. చూడండి ఇన్సైడ్ ద క్లాస్ ఉండాలండి. ఇన్సైడ్ ద క్లాస్. సో ఇదండి చూడండి ఒక మెథడ్ అయితే క్రియేట్ చేసుకున్నానండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్, ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడే వాల్యూని ప్రొవైడ్ చేస్తాను. ఎన్ఓ ఈక్వల్ టు సమ్ 1, ఈ నేమ్ ఈక్వల్ టు సమ్ రవి, ఈ నేమ్ ఈక్వల్ టు రవి, ఈ శాల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10,000, సమ్ ఏదో సమ్ ఇచ్చుకున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇక్కడ ఏం రాసుకుంటానంటే ఎంప్లాయీ నేమ్ ఈస్ ఎంప్లాయీ నేమ్ నెంబర్ కదా, ఎంప్లాయీ నెంబర్ ఏమని ఇస్తానంటే ఇక్కడున్న ఈఎన్ఓ అని ఇచ్చుకుంటాను. ఈఎన్ఓ సేమ్ అదే విధంగాను మూడింటికి కూడా నేను కంట్రోల్ సి, మూడింటికి కూడా నేను డిక్లేర్ అనేది చేసుకుంటాను. కంట్రోల్ సి కంట్రోల్. ఇప్పుడు ఏమి ఇస్తానంటే ఈ నేమ్ సాలరీ ఇక్కడ నేమ్ కాబట్టి నేమ్ సాలరీ. ఓకే, నేమ్ సాలరీ ఇచ్చుకున్నానండి. ఇది నో పారామీటర్స్. దీన్ని మెథడ్ అంటారు. మెథడ్ వితౌట్ పారామీటర్స్. మెథడ్ వితౌట్ పారామీటర్స్. ఓకేనా? ఇది క్లాస్ లో నేను కొన్ని వేరియబుల్స్ ఇచ్చాను. ఆ వేరియబుల్స్ ని మెథడ్ లో కాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి? క్లాస్ ఎంప్లాయీ అన్న క్లాస్ పేరు ఎంప్లాయీ ఓబ్లిజే
ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్ ఆఫ్ ఓకే ఇంతకు ముందు ఇది ప్రింట్ అయిందా ఓకే ఎంప్లాయ్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ కంట్రోల్ వి చూడు ఒక ఆబ్జెక్ట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి ఓబీజే డాట్ మెథడ్ నేమ్ ఏమి ఇచ్చాను డిస్ప్లే ఎంపీ అని ఇచ్చాను ఓకే నెక్స్ట్ console dot read line ఇదండి చూడండి ఇప్పుడు నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి నేను ఒక క్లాస్ని తీసుకున్నాను ఎంప్లాయ్ అనే క్లాస్ని తీసుకున్నాను ఎంప్లాయ్లో ఇవన్నీ వేరియబుల్స్ అంటారు వీటిని వేరియబుల్లో డేటాని స్టోర్ చేసుకున్నాను వేరియబుల్స్ లో డేటాని స్టోర్ చేసుకున్నాను దాని తర్వాత ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాను మెథడ్ సింటాక్స్ ఏంటండి యాక్సెస్ మాడిఫైయర్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ ఈ మెథడ్ లో ఈ వాల్యూస్ అన్నిటిని నేను పాస్ చేసుకున్నాను పాస్ చేసుకున్న తర్వాత మెయిన్ మెథడ్ లోకి వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను దాని తర్వాత మెథడ్ ఇన్వోక్ ఇన్వోక్ చేశాను మెథడ్ ఇన్వోకింగ్ ఓకే నేను మెథడ్ ని ఇన్వోక్ చేశాను ఇప్పుడు దీన్ని నేను రన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి నాకు ఈ ఎంప్లాయ్ నెంబర్ 1 అని ఈ ఎంప్లాయ్ నేమ్ రవి అని ఈ ఎంప్లాయ్ శాలరీ 1 lakh అని డిస్ప్లే అయిపోయింది ఇలాగా ఒక మెథడ్ ని యూజ్ చేసి వితౌట్ పారామీటర్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి ఇలా పాస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయడం అంటే ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది క్లాస్ లో వేరియబుల్స్ ఎలా స్టోర్ చేయాలో తెలిసింది మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది మెథడ్ ని ఎలా ఇన్వోక్ చేసుకోవాలో తెలిసింది ఇదండి మెథడ్ వితౌట్ పారామీటర్స్ ఓకేనా మనం విత్ పారామీటర్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి సింపుల్ అది కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు చూడండి మెథడ్ విత్ పారామీటర్స్ కాబట్టి నేను ఈ డిక్లరేషన్ అనేది నేను కింద ఇచ్చుకుంటాను ఓకేనా మెథడ్ లో నేను వేరియబుల్స్ ని ఎలా స్టోర్ చేస్తానో ఒకసారి మీరు చూడండి ఓకే మెథడ్ లో వేరియబుల్స్ ని ఎలా స్టోర్ చేయాలో చూస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ మనం పారామీటర్స్ ని పాస్ చేయాలి మనకు చూడండి మెథడ్ యాక్సెస్ మాడిఫైయర్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఇక్కడ ఏంటంటే మనకి పారామీటర్స్ ఇక్కడ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులోకి పాస్ చేసుకోవాలండి ఇందులోకి పాస్ చేసుకోవాలండి ఇందులోకి పాస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ లోకి నేను ఏం చేసుకున్నాను ప్రతిదాన్ని ఇందులోకి పాస్ చేసుకున్నాను డిఫరెన్షియేట్ చేయడానికి కోసం మనం లెటర్స్ మార్చుకున్నాం
చూడండి, నేనేం చేశాను, ఈ మెథడ్లోకి ఈ వేరియబుల్స్ ని స్టోర్ చేసుకున్నానండి. ఎందుకు స్టోర్ చేసుకున్నానంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మెథడ్లో నేను ఏదైతే వేరియబుల్స్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ వేరియబుల్స్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. చూడండి, నెంబర్ 2 అని ఇచ్చాను, నేమ్ సమ్ హరి అని ఇచ్చాను, హాయ్ అని ఇచ్చాను నేమ్ని. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక 100 ఇచ్చాను. ఓకేనా? ఇలాగా విత్ పారామీటర్స్ ఎలా చేసుకోవాలండి? ఇప్పుడు చూడండి, ఇది మెథడ్లోకే మనం డైరెక్ట్ గా ఈ వేరియబుల్స్ ని మెథడ్లోకే అసైన్ చేసుకున్నాలి. ఇవి పారామీటర్స్ అంటారు. ఇప్పుడు మనం ఆ పారామీటర్స్ ఎక్కడ కాల్ చేయాలి? ఇక్కడ ఏదైతే మనం మెథడ్ కాలింగ్ చేస్తామో అక్కడ ఇన్వోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు దీన్ని నేను రన్ చేసి చూపిస్తాను. రన్ చేసి అవుట్పుట్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్ 2, ఎంప్లాయ్ నేమ్ హాయ్, సాలరీ సమ్ 100. ఓకేనా? ఇదండి, ఇలాగా మనం ఎన్నిసార్లు అయినా కూడా ఆ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మనం ఆ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ మెథడ్ యూజ్ చేసి ఇంకొక వాల్యూని నేను అసైన్ చేస్తాను. సేమ్ మెథడ్ యూజ్ చేసి ఇంకొక వాల్యూస్ని నేను అసైన్ చేస్తాను. ఓకే, చూడండి, ఓబీజే డాట్ డిస్ప్లే ఎంపీ. చూడండి, ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేట్ కోసం ఒక 200 ఇచ్చాను నంబరు, కమా ఇక్కడ ఏంటంటే సీత అని ఇస్తాను. సీత ఇచ్చాను, దీనికి సమ్ 10,000 ఇస్తాను. 10,000 ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఒకే మెథడ్లో 2 సార్లు నేను పారామీటర్స్ ని పాస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ వస్తాయో చూడండి. చూడండి, ఇప్పుడు నాకు చూడండి, ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్ 2, ఎంప్లాయ్ నేమ్ హాయ్, ఎంప్లాయ్ సాలరీ 100, ఎంప్లాయ్ నెంబర్ 200, ఎంప్లాయ్ నేమ్ సీత, ఎంప్లాయ్ సాలరీ 10,000. చూడండి, ఇలాగా మనం ఎన్ని సార్లు కావాల్సి ఉంటే అన్ని సార్లు మనం ఇలాగా మెథడ్స్ లో వాల్యూస్ ని పాస్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదండి మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్స్ ని సేమ్ ఫంక్షనాలిటీని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మెథడ్స్ లో ఉన్న టైప్స్ అండి. ఇలాగా మెథడ్స్ లో మనం వాల్యూని పాస్ చేసుకొని మరియు పాస్ చేసుకోకుండా కూడా మనం ఒక లాజిక్ అనేది అయితే పర్ఫామ్ చేయొచ్చండి. ఇదండి మెథడ్స్ గురించి. మనకు ఇంకొన్ని ఉన్నాయండి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి, దాని ఫంక్షనాలిటీస్ కొన్ని ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? సింటాక్స్ ఫర్ మెథడ్ తెలుసుకున్నాం. హౌ టు యాక్సెస్ మెథడ్ అని మెథడ్ డెఫినేషన్ అంటే ఏంటండి? మెథడ్ ఎలా కాల్ చేసుకోవాలి? యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్. ఈ మధ్యలో మనకు మెథడ్ బాడీ అనేది ఉంటుంది. ద ఫాలోయింగ్ ఆర్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ మెథడ్స్ లో ఇవన్నీ రకాలండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ దిస్ డిటర్మైన్ ద విజిబిలిటీ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ టు, అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లోకి మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది మనకు ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అన్నా అనొచ్చు, యాక్సెస్ మాడిఫైయర్స్ అన్నా అనొచ్చు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే దీని గురించి నేను సపరేట్ వీడియోలో చెప్తాను. బేసిక్ గా ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఇంకో క్లాస్ లోకి ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి యాక్సెస్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తారు. రిటర్న్ టైప్ అంటే ఏంటంటే whenever we want to return any value from the class, అంటే క్లాస్ నుంచి మనం ఏదైనా ఒక వాల్యూని తీసుకోవాలన్నా లేదా మనం ఏదైనా ఒక వాల్యూని ఇవ్వాలన్నా కూడా ఇది నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఏ మెథడ్ may return a value. The return type is a data type of value. The method return if it contains. ఓకేనా? ఇదండి
మెథడ్ నేమ్ అంటే తెలుసు. ఏ మెథడ్ నేమ్ ఈజ్ యూనిక్ ఐడెంటిటీ అండ్ ఇట్ కెన్ బి కేస్ సెన్సిటివ్. అంటే మనం ఒకే మెథడ్ తో 2-3 నేమ్స్ అనేది అంటే మాక్సిమం ఇవ్వలేమండి. సేమ్ ఐడెంటిటీ ఉండాలి. ఇట్ కెనాట్ బి సేమ్ యాజ్ అదర్ ఐడెంటిఫైర్. చూసారా, ఒకే నేమ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోకూడదు. ఇక్కడ చూడండి, పారామీటర్ లిస్ట్ అంట. పారామీటర్ లిస్ట్ విచ్ వాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద parentheses. ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ ని పాస్ చేస్తామో దాన్ని పారామీటర్ లిస్ట్ అంటామండి. మెథడ్ బాడీ అంటే దిస్ కంటైన్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యు ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద రిక్వైర్డ్ యాక్టివిటీ. మనం ఏదైనా ఒక యాక్టివిటీని కంప్లీట్ చేయాలంటే ఈ మెథడ్ బాడీలో మనం ఏదైతే కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని అవన్నీ రాస్తే దాన్ని మెథడ్ బాడీ అంటారండి. ఇదండి అబౌట్ మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో అబౌట్ వేరియబుల్స్. వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అవి ఎలా యూజ్ చేస్తారు, మెథడ్స్ లో రిటర్న్ టైప్ ని ఎలా యూజ్ చేస్తారు అని మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, ఇదండి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు దీనికి రిటర్న్ టైప్ పెడితే ఇప్పుడు రిటర్న్ టైప్ యూజ్ చేసి ఎలా చేస్తానో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ వాయిడ్ పెట్టారు కదండి, నాకు ఇక్కడ వాయిడ్ వద్దు. నేను ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఇంట్ అని పెట్టాను. ఇక్కడ మనకు ఎర్రర్ అనేది వస్తుందండి. ఓకేనా, ఓకే, ఇక్కడ మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఎర్రర్ ఎందువల్ల వస్తుందంటే మనకు ఒక రిటర్న్ టైప్ అనేది మనం ఇక్కడ ఇంట్ అనేది రాసాం కదా, కాబట్టి మనకి రిటర్న్ టైప్ అనేది కంపల్సరీగా తీసుకుంటుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.